హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వేచ్ఛ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మా ఆయన అయితే ఎగ్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే సేమ్ చికెన్ కర్రీ లాగా ఉంది. ఇప్పుడు అది ఎలానో మనం చూద్దాం ఈ వీడియోలో. ఎగ్స్ అయితే ముందుగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ చూడండి, మా ఆయనలాగైతే ఎవ్వరు కట్ చేయరు అనుకుంటా. చాలా సన్నగా మస్తు కడిగెత్తాడు ఆనియన్స్ అయితే. నిజంగా అట్లా కడిగెత్తే నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. మా బూస్టర్గా అయితే ఫుల్ వెయిటింగ్. వాడికి ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఎగ్ చికెన్ తప్ప అసలు ఏ కర్రీ తినట్లేదు. వాడు కిచెన్ రూమ్లో నుంచి అస్సలు బయటికి వెళ్ళలేదు. కర్రీ అయ్యేంత వరకు మా ఆయన చుట్టే తిరిగిండు. మిగిలిన టైంలో ఏమో నా చుట్టూ తిరుగుతాడు, నేను ఫుడ్ పెడతా. ఇప్పుడు మా ఆయన కర్రీ వండుతున్నాడు కాబట్టి మా ఆయన చుట్టూ అయితే తిరుగుతున్నాడు. ఇందులోకి అయితే మనం మసాలా అయితే తీసుకోవాలి. మనం బగారా ఆకు, పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క అయితే తీసుకున్నాడు. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ అయితే పోసేసి ఒక్కొక్క ఎగ్ని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయాలి. మంచి గోల్డిష్లో వచ్చేంత వరకు మనము ఆ 4 ఎగ్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి అది ఎలానో ప్రాసెస్. అండ్ నాకు వీడియో కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా మనమైతే ఫ్రై అయితే చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇట్లా ఎగ్ తింటే. ఆ తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, ఉల్లాకు, పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గుతున్న టైంలో మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. మనకి ఎంత సాల్ట్ అవసరం ఉంటుందో అంత సాల్ట్ అయితే వేసుకుంటే ఆనియన్స్ మంచిగా మెత్తగా మంచిగా అవుతుంది. ఈ లోపైతే మనం ఒక టమాటా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా కూడా వేయాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. టమాటాతోని మంచి టేస్ట్ అయితే వస్తుంది. సేమ్ చికెన్ కర్రీ లాగా అయితే కుదిరింది. ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లాక అయితే వేయాలి. ఉల్లాక వేసి మంచిగా కలిపేసుకోవాలి. మా ఆయన చూడండి వీడియో తీస్తున్నానని చెప్పి మంచిగా నిల్చొని చూస్తాడు. ప్రతి కిచెన్లో ఖచ్చితంగా అందరికీ హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు కూడా అంతే హెల్ప్ చేస్తారు. ఇప్పుడైతే టమాటా కూడా వేసేసుకోవాలి. టమాటా వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత అయితే కొంచెం పసుపు అయితే వేయాలి. కొంచెం అల్లం అయితే వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అల్లంతోనే మనకు కూరలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అల్లం అయితే మెయిన్. అల్లం వేసుకున్న తర్వాత మనమైతే పక్కన పెట్టుకున్న మసాలాలు కూడా వేసేయాలి. అలా వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. అలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం సరిపడే అంత కారం అయితే వేసుకోవాలి. అది మనం ఎంత తింటాం కారము అన్నది అంత సరిపడా కారం అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసేసుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం లైట్గా మసాలా పౌడర్ కొంచెం వేస్తే, బాగా మసాలా తినేవాళ్ళు, స్పైసీగా తినేవాళ్ళు అయితే ఆ మసాలా అయితే వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే మసాలా తింటాను కాబట్టి ఇప్పుడు మసాలా వేసేసుకున్న తర్వాత మనమైతే ఒక గ్లాసు వాటర్ అయితే పోసి కొంచెం మూత పెట్టేసిన తర్వాత బాగా ఉడకబెట్టేసుకోవాలి. మనం ఆనియన్స్ మంచిగా మెత్తగా అయ్యేలాగా ఉడకబెట్టాలి.
నోరూరించే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్లీ మనం డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే మనము ఆనియన్స్ కర్రీలోనే అయితే వేయాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ప్లీజ్ నా వీడియో అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీర చల్లేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఫైనల్లీ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా ఆయన చేసిన మసాలా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.